శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనం 19 అధ్యాయంలో 19వ అధ్యాయం కింద మనం నిన్నటి నుంచి ఉపదేశములో వైవిధ్యము నిందకూర్చి బోధ దాని మీద చెప్పుకుంటున్నామండి. మరి సాయినాథుని ఆశీర్వాదాలతో మనము చెప్పుకుందాము. బాబా తాను సర్వాంతర్యామిని చెప్పేవారు. బాబాగారు సర్వాంతర్యామిని అని చెప్పేవారు. అన్నిటి యందు అనగా భూమి, గాలి, దేశము, ప్రపంచము, వెలుతురు, స్వర్గములందు వారు గలరు. ఈ స్వర్గమే అయింది బాబాగారు. ప్రతి జీవరాశిలోనే నేనే ఉన్నానన్నాడు. సకల దేవతా స్వరూపుడు సద్గురు సాయినాథుల వారు. ఆయన ఎంత గొప్పగా చూస్తున్నారు నేనే అని. అయితే సర్వము ఆయనే గలరు. ఆయన ఆనందుడు. ఆయన చాలా ఆనందుడు. ఆ కనిపించడి 3.5 మూరల దేహమే బాబాయ్ అని అనుకున్న వారికి పాఠము చెప్పుటికే వారు ఈ రూపంలో అవతరించిరి. అది 3.5 మూరముల దేహమే అనుకునే వారికి అవతరించాడండి బ్రహ్మస్వరూపుడై మన సద్గురు సాయినాథులు. మరి ఈ అవతారం ఎత్తింది కూడా ఆయన మనకి సకల దేవతా స్వరూపుడుగా, బ్రహ్మస్వరూపుడుగా, త్రిమూర్తి స్వరూపుడుగా ఈ లోకాన్ని, ఈ సర్వాన్ని పాలించే మహానుభావుడు మన సద్గురు సాయినాథుల వారు. బాబాకు సర్వస్య శరణాగతి చేసి అహర్నిశలు వారినే ధ్యానించినచో, చూడండి, బాబా గారిని ఎవరైతే శరణాగతి చేసి, సర్వస్య శరణాగతి, మనము సర్వము బాబానే అని నమ్మి ఎవరైతే శరణాగతి చేస్తారో వారు అసలు ఎలాగంటే చక్కెర వలె కెరటములు సముద్రము కన్ను కాంతి కలిసి ఉన్నట్లే శ్రీ సాయితో మనము తదాత్మం అంటే ఐక్యమైపోతామంటండి. అంత అద్భుతంగా ఉంటుంది ఆయనతో పరిచయం. అంత అనుభూతిని మనం కూడా పొందుతాము. ఎవరైతే చావు పుట్టుకలను అంటే ఆయన చూడండి ఏమని చెప్పారు, చక్కెర వలె తీయగా, కెరటములు సముద్రం అంటే కెరటములు సముద్రము. సముద్రంలో ఏముంటాయండి, కెరటాలు ఉంటాయి. ఈ మన మనసులో కూడా ఎటువంటివి ఉంటాయి, ఎగుడు దిగుళ్ళు ఉంటాయి. వాటిని కెరటాలుగా భావించి కన్ను కాంతి. మరి ఈ కన్ను ఉంటేనే కదండి మనకి కాంతి అనేది కనిపిస్తుంది. అలాగే కలిసి ఉన్నట్లే ఈ మూడు చక్కెర వలె తీయగా, సముద్రము కెరటాల వలె, కన్ను కాంతి వలె కలిసి ఉన్నట్లయితే శ్రీ సాయినాథునితో మనం ఐక్యమైపోతామంటండి. ఇవి పెంపొందించుకోవాలి మనం మెయిన్. అయితే ఎవరైతే చావు పుట్టుకల నుండి తప్పించుకొనుటకు ప్రయత్నించేదరో వారు శాంతమూర్తులై స్థిరమైన మనస్సు, ధార్మిక జీవనము గడపవలెను. ఎవరైతే ఈ విధంగా చేస్తారో వారు దేనిని లెక్కించక శాంతమూర్తులై ఇతరులను కూడా బాధించినట్లు మాట్లాడరాదు. మనము ఎంత శాంతమూర్తులం అయిపోతామంటే ఇతరులను కూడా మనము నిందించము. మనలో ఆ స్వభావం వచ్చేస్తుంది, ఆ ప్రేమతత్వం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా మనము అవలంబించుకుంటే. ఇటువంటి చర్యలు మనం చేయగలిగితే భగవంతునికి సర్వస్వ శరణాగతి చేయవలెను. వాడు దేనికి భయపడని అవసరం లేదు. ఎవరైతే భగవంతుని పూర్తిగా నమ్మెదరో వారి లీలను విని ఇతరులకు చెప్పెదరో. ఇలాగా శరణాగతి అయిపోయిన తర్వాత ఎవరైతే భగవంతుని ఎక్కువగా చింతించి ఆయన లీలల్ని చెప్పుకుంటూ ఉంటారో, బాబాగారి లీలల్ని ఎక్కువగా ఎవరైతే చెప్పుకుంటూ జీవిస్తారో, ఇతర విషయములు ఏమియో ఆలోచించక వారు తప్పక ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతారు. నిరంతరము ఆయన్నే స్మరించుకుంటూ, ఆయన గురించి చింతిస్తూ, ఆయన గురించి మాట్లాడుతూ ఎవరైతే ఉంటారో వారికి ఆత్మసాక్షాత్కారం లభిస్తుందండి. అనేక మంది బాబా తన నామమును జ్ఞప్తి అందించుకుని శరణు వేడుమనెను. బాబాగారు చెప్పారండి అనేక మందికి, నా యొక్క నామాన్ని నిరంతరము స్మరించండి, మీరు నన్ను జ్ఞప్తి అందించుకోండి. శరణు వేడుమనెను. నన్ను శరణు వేడినచో
తానెవరు అను దానిని తెలుసుకొనగోరు వారికి శ్రవణమును మననమును చేయుమని సలహా ఇచ్చేవారు. అంటే మనం అంటే ఏంటి అనేది కూడా మనం తెలుసుకోకని ఆ భగవన్నామ స్మరణతో ఆయన చింతనలతోనే ఉంటే భగవన్నామమును నిత్యందించుకున్నవారు కొందరికి తమ లీలలు వినుట, కొందరికి తమ పాదపూజ, కొందరికి ఆధ్యాత్మిక రామాయణము జ్ఞానేశ్వరి మొదలగు గ్రంథములు చదువుట, కొందరికి తమ పాదముల వద్ద కూర్చునుట, కొందరిని ఖండోబా మందిరమునకు పంపుట, కొందరికి విష్ణు సహస్రనామమును, కొందరికి చాందోగ్యోపనిషత్తులు భగవద్గీత పారాయణము చేయమని విధించుచుండేవారు. ఇన్ని రకాలుగా బాబాగారు ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని. ఇప్పుడు ఆయన ఆశీర్వాదం కూడా అలాగే ఉంటుందండి మనకి. ఎలాగంటే ఆయన మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఇస్తాడండి ఆశీర్వాదం. అందరికీ ఒకేలాగా ఉండదు. అంటే ఇది ఎలా వస్తుంది అంటే జన్మ సుకృతంతో మన యొక్క మనస్సు పరిక్రమించే విధానం ఇది. మన మనస్సుని ఏ విధంగా మనం ఆలోచన చేస్తే అది యద్భావం తద్భవతి అన్నారు కదా. అదేవిధంగా భగవంతుణ్ణి మనం నిరంతరము చింతిస్తూ ఆయనే సర్వము అనుకుని ఎవరైతే ఉంటారో నిజంగా ఆయనకి దగ్గరగా ఉంటామండి మనం అందరం కూడా. అలాగే మనము ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేస్తారు. భగవన్నామస్మరణ చేస్తారు, పొద్దున్నే లేచి పూజలు పునస్కారాలు నమస్కారాలు చేస్తారు. ఇలాగనమాట ఒక్కొక్కరు వాళ్ళ యొక్క భావాలతో వాళ్ళ యొక్క జన్మ సుకృతాలతో ప్రవర్తిస్తూ ఉంటారు. వారికి ఆ బాబా యొక్క ఆశీర్వాదాలు ఎల్లవేళ ఎల్లక్షణము వాళ్ళ భావాన్ని బట్టి అందుతూనే ఉంటాయి. చూడండి, బయట ఖండోబా మందిరమునకు పంపుట, కొందరిని విష్ణు సహస్రనామం, కొందరిని సాందోగ్యోపనిషత్తులు భగవద్గీత రామాయణము విధించుచుండేవారు. అంటే ఇలాగ నువ్వు ఇది చదవరా, నువ్వు ఇది చదువు, నువ్వు అది చదువు, నువ్వు ఇలా చెయ్యి, నువ్వు అలా చెయ్యి అని ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని అంటే వాళ్ళ భావాన్ని బట్టి వాళ్ళ యొక్క సుకృతాన్ని బట్టి బాబాగారు ఆ విధంగా అప్పచెప్పేవారంటండి భక్తులకి. ఇప్పుడు కూడా మనము ఆయన చెప్తున్నారండి, నేను శరీరం మాత్రమే లేదు కానీ ఆత్మతో ఆయన మనల్ని కూడా సంరక్షిస్తూ నా సమాధి నుండి నా ఎముకలు మాట్లాడతాయన్నాడండి ఆయన బాబాగారు. పిచ్చుక్కాలికి దారం కట్టినట్లు 1000 కోసల దూరంలో ఉన్నా కూడా సాయి అనగానే నేను నీ చెంతే ఉంటానన్నాడు. ఇప్పటికీ రియల్ ట్రూ జరుగుతుంది. దీన్ని నమ్మండి, విశ్వసించండి. తప్పకుండా మీరు బాబాకి దగ్గరైన వాళ్ళు అవుతారు, దగ్గర అయిపోతారు. ఆయన మీరు ఒకటైపోతారు. ఆ విధంగా ఉంటుందండి బాబా యొక్క ఆశీర్వాదం. అప్పుడు వారి ఉపదేశములకు పరిమితి లేదు, అడ్డు లేదు. కొందరికి స్వయముగా ఉపదేశమునిచ్చేవారు, కొందరికి స్వప్నములో ఇచ్చేవారు, కొందరికి స్వయముగానే ఇచ్చేవారు, కొందరికి స్వప్నంలో. ఇప్పుడు నిజానికి ఆయన శరీరంతో లేరు, కానీ స్వప్న దర్శనం కానీ ధ్యానంలో కానీ ఆయన నుంచి ఆయన లీలలు మనం పొందుతున్నాం. చాలామంది సాయి భక్తులు సాయి యొక్క లీలల్ని ఏ రూపంగా అయితే ఏదో ఒక రూపంలో కూడా ఆయన మనకి ఆశీర్వాదాలు ఇస్తున్నారు. నేనే పొందుతున్నానండి ఎన్నో ఆశీర్వాదాలు ఆయన. నేను ఆయన దగ్గర నుంచి పొందిన ఆశీర్వాదాలను చెప్పాలంటే నిజంగా ఒక చరిత్రే ఉందండి. సాయి భక్తులు చాలామంది కూడా అనుభవపూర్వకంగా చాలా ఆయన అద్భుత లీలల్ని అనుభవిస్తూ ఆనందిస్తూ సాయికి దగ్గరగా ఉన్న చాలామంది బిడ్డలు ఉన్నారండి, సాయి బిడ్డలు. అయితే ఉపదేశములు ఇచ్చేవారు, కొందరికి స్వప్నంలో వచ్చేవారు. ఒక త్రాగుబోతుకు స్వప్నంలో కనిపించి ఛాతీపై కూర్చుని అదుముచు ఇక ఎన్నడూ త్రాగనని అతడు వాగ్దానము చేసిన పిమ్మట అతన్ని వదిలేరండి బాబా గారు. కొందరికి స్వప్నంలో గురు బ్రహ్మాది మంత్రాపదేశములు బోధించి ఒకడు ఆటయోగము చేయుచుండగా దానిని మానుమనిరి. వారి మార్గమును చెప్పుట కలవి కాదు, ప్రపంచ విషయములో తమ ఆచరణలే ఉదాహరణములు బోధించువారు అట్టి వానిలో ఒకటి. ఇటువంటి వాటిలో ఒకటి చూద్దామండి. ఆయన స్వప్నంలో కానీ ఇప్పుడు చేస్తున్నారు, అప్పుడు కూడా స్వప్నావస్థలో కానీ
ఇంకా గురు బ్రహ్మాది మంత్రార్థములో బోధించి మంత్రాలను కూడా బోధించి ఒకనాడు హఠయోగము చేయుచుండగా దానిని మానుమనిరి. హఠయోగం కూడా చేసేవాళ్ళంటాడు. వారి మార్గములను చెప్పుట కలవి కాదు, ప్రపంచ విషయములలో తమ ఆచరణ ఉదాహరణముగా ఒకటి చెప్పుకుందాం. పనికి తగిన ప్రతిఫలము. ఈ 18-19 అధ్యాయంలో లాస్ట్ దండి ఇది. అంటే పనికి తగిన ప్రతిఫలము. బాబా ఒకనాడు మిట్ట మధ్యాహ్నము రాధాకృష్ణ మా ఇంటి సమీపమునకు వచ్చి నిచ్చెన తీసుకుని రమ్మని ఆమె అనేను. ఒకడు సాయి దానిని తెచ్చి ఇంటికి చేరవేశాను. బాబాగారు ఏం చెప్పారు? ఒకనాడు ఎందుకో ఆయన పనికి తగిన ఫలితంగా ఇది మనకి చెబుతున్నారండి. ఒక మిట్ట మధ్యాహ్నం నాడు రాధాకృష్ణమాయి ఇంటికి వెళ్ళి అక్కడ ఒక నిచ్చెన పట్టరమ్మన్నారండి. ఒక ఆయన్ని పట్టుకొచ్చాడు. ఆయన దాన్ని తెచ్చి ఇంటికి చేర్చాడు, బాబాకి ఇచ్చాడు. బాబా నామన గోందాకర్ ఇంటి పైకప్పు, అంటే అది నామన గోందాకర్ అనే అతని ఇంటి కప్పు పైకి ఎక్కి రాధాకృష్ణమాయి ఇంటి పైకప్పును దాటి ఆవిడ నుండి ఈయన ఇంటి. దీనికి చూడండి ఎంత అద్భుతము ఉంటుందంటే, ఇందులోని ఎంత పరమార్థం ఉంటుందంటే మీరు తెలుసుకోవాలి. ఇంకా ముందు ముందు మనం తెలుసుకుందాం. అయితే ఆయనే ఎవరినో నిచ్చెన తేవడం ఏంటి, రాధాకృష్ణమాయి ఉండే దగ్గరికి వెళ్ళి అక్కడ నిచ్చెన వేయమండం ఏంటి. ఆ నిచ్చెన వేసిన తర్వాత ఆ నిచ్చెన ఎక్కిన వ్యక్తిని రాధాకృష్ణమాయి ఇల్లు దాటిన తర్వాత ఇంటి పైకప్పు దాటి ఇంకొక పక్క దిగాను. బాబా యొక్క అభిప్రాయం ఏమిటో, ఏమై ఉంటుంది? అందరూ గొడవన గుసగుస అనుకుంటున్నారండి. కింద అందరూ నిలబడేవాళ్ళు. ఏంటి ఈ బాబా చర్య ఏంటి, మనకేం అర్థం కావట్లేదు. నిచ్చెన తెమ్మన్నారు, నిచ్చెన తెచ్చిన తర్వాత ఇలా వేసిన తర్వాత దాన్ని అలాగెక్కమన్నారు, ఇలా దిగమన్నారు, ఏంటి అనేసి. అయితే రాధాకృష్ణమాయి మలేరియా జ్వరంతో నుండెనని ఆమె జ్వరమును తగ్గించుటకై బాబా ఇట్లు చేసి ఉండెనని అనుకునేది. చూడండి, సర్వజ్ఞుడైన బాబా గారికి. ఎందుకంటే ఆమెను కలవరు, ఎవరిని కలవనిచ్చేవారు కాదు. ఆవిడ ఈయన నామస్మరణతోనే ఉండేవారు, ఆవిడ జీవించేవారు. ఆవిడ మహాభక్తురాలండి బాబా గారికి రాధాకృష్ణమాయి. ఇప్పుడు అన్నారు కదా, ఒక స్త్రీ కూడా స్త్రీ ఒకటి ధనం ఒకటి ఈ వీటితో దూరంగా ఉండాలని చెప్పి బాబాగారు ఆ విధంగా రాధాకృష్ణమాయి గారిని ఎంత గౌరవించి ఎంత ప్రేమించేవారో, ఎంత ప్రేమగానో ఉండేవారు. కానీ 10 మందిలోనే ఆమె లోకు కాకూడదనే ఒక ఉద్దేశంతో, ఒక ఆడదానికి నలుగురిలోని నవ్వుల పాలు అవుతుంది అనే ఒక ఉద్దేశంతోనే ఆమెని చక్కగా ఒక గృహంలో ఉండమని నిర్దేశించి నువ్వు బయటికి రాకూడదని చెప్పి బాబాగారు కనిపించకూడదని బాబాగారు సేవ చేసేదండి ఆవిడ, మహాతల్లి రాధాకృష్ణమాయి గారు. ఎందుకంటే ఆవిడ జన్మసుకృతంతో ఈయన్ని ఆరాధించుకుంటూ ఉండిపోయిందండి. ఈయన ఆరాధనలోనే ఆవిడ రాధాకృష్ణమాయి గారు జీవించారు. ఆ విధంగా ఆమెకి మలేరియా జ్వరం వచ్చిందని ఆ సర్వజ్ఞుడైన బాబాగారికి తెలిసి అది ఆమె దగ్గరికి వెళ్ళకూడదు, కానీ తగ్గించాలి. ప్రకృతిని ఆయన చేతిలో పెట్టుకున్న ఆయన మహానుభావుడు. మరి ఇది మలేరియా జ్వరాన్ని తగ్గించడం చూడండి, అలా ఎక్కింది. అంటే ఎక్కింది, జ్వరం ఎక్కింది, మళ్ళీ ఆ జ్వరాన్ని దించాలి కదా, మళ్ళీ దిగిపోయారు. అవతల వైపుకి ఎక్కారు, యువతల వైపుకి దిగిపోయారు. అంటే ఆ జ్వరం అక్కడికి తగ్గిపోయింది. ఆ మహానుభావుడు తలుచుకుంటే మన కళ్ళకి ఇది ఒకటే కనిపిస్తుందండి, ఆయన చెక్కించడం, దీపించడం. ఇంతకీ అసలు విషయం ఏంటంటే ఆవిడకి మలేరియా జ్వరం రావడము, మరి బాబాగారు ఈ విధంగా ఆవిడ యొక్క జ్వరాన్ని తగ్గించడము జరిగింది. ఎవడో ధైర్యం చేసి దిగారు. వెంటనే తెచ్చిన వానికి బాబాగారు 2 రూపాయలు ఇచ్చారు. ఎవరి దగ్గరైనా మనం పని చేసుకుంటే ఆటోమేటిక్గా ఇచ్చేయాలండి. అతను నాకు భయపడో లేకపోతే నా గౌరవానికి పనిచేశాడా అని గమ్మున ఉండకూడదండి. అతనికి ఏదో ఒక రూపంలో మనం రుణం తీర్చుకోవాలి. అదేవిధంగా బాబాగారు కూడా తెచ్చిన వారికి ఒక 2 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఎవడో ధైర్యం చేసి తెచ్చినందుకు మాత్రాన వానికి 2 రూపాయలు ఇవ్వాలా బాబా అని అడుగుతాడండి. బాబాగారిని ధైర్యం చేసి ప్రశ్నిస్తాడు.
ఒకరి కష్టము ఇంకొకరుంచుకోరాదు. కష్టపడిన వాని కూలి సరిగాను దాతృత్వంతోనూ ధారాళముగాను ఇవ్వవలెను. బాబా చెప్పెను. ఎప్పుడైనా సరే అలాగా చేయకండి సాయి బిడ్డలారా. ఎవరైనా కష్టపడి మనకు పని చేస్తే దాని తగ్గ ఫలితాన్ని ఇస్తే అతను సంతోషపడతాడు, మనకి సంతోషం కలుగుతుంది. భగవంతుడు ఇంకొక అంత రెట్లుగా మనకి ఆశీర్వాదాన్ని ఇస్తాడు, మనకు తెలియకుండానే ఇస్తారు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకుని ప్రతి సాయి బిడ్డ కూడా ఎవరి రుణాన్ని ఉంచుకునే ప్రయత్నం చేయకండి. బాబా సలహా ప్రకారంగా ప్రవర్తించినచో కూలివాడు సరిగా పనిచేయును, పని చేయించేవాడు పని చేసేవారు కూడా సుఖపడెదరు. ఇదండి ఇక్కడ. అంటే మనం చేయించుకున్న తర్వాత ఆ ఫలితాన్ని ఇచ్చేస్తే అతను సుఖపడతాడు, మనము సుఖపడతాం. అంటే ఆ పని మనకి జరిగింది, ఆ ఫలితము అతనికి దక్కింది. ఈ విధంగా చేస్తే అసలు ఆ చేసినవాడు చేయించుకున్న వాళ్ళు కూడా సుఖపడతారు అని చెబుతున్నారండి బాబాగారు. సమ్మేళన తావుండదు మధువు పెట్టువానికి కష్టపడి కూలి చేయువాండ్రకు మనస్ఫూర్తిగా మనము వాళ్ళకి సంతోషపెట్టాలి. మనస్ఫూర్తిగానే వీడికి ఎందుకు ఇవ్వాలి అనే భావన లేకుండా మనస్పూర్వకంగా సంతోషంగా ఇస్తే వాళ్ళు కూడా సంతోషపడతారు. చూడండి ఎంత అద్భుత లీలలు చక్కగా బాబాగారి. మనము ఈ 18, 19 అధ్యాయం కూడా ఈవేళ ముగించుకున్నామండి. మళ్ళీ మనము రేపటి నుంచి 20 అధ్యాయంలోకి వెళదాము. అందరి వరకు సాయి బిడ్డలకి సాయినాథుని ఆశీర్వాదాలు. మరి సాయిరామండి.